నా వెనకాల వెంకటేశ్వర ఉన్నాడు, నా వెనకాల మా ఆవిడ ఉంది, నా వెనకాల నేనుండా. నేను ఎవ్వడికి భయపడను. కిరాక్ కార్పి జబర్దస్త్ నుంచి వచ్చేటప్పుడు కూడా అది చాలా గొప్ప ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాం. నేను అలాంటి శ్యాంప్రసాద్ రెడ్డితోనే పెట్టుకున్నా అప్పట్లోనే. ఆ రోజు శ్యాంప్రసాద్ రెడ్డి నిలదీశాను నేను, నువ్వు భోజనం కరెక్ట్గా పెట్టట్లేదు, విలువ ఇవ్వట్లేదు, ₹1 డబ్బులు పెంచట్లేదు, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరికి సాయం చేయట్లేదని. అంత పెద్ద ప్రోగ్రాం లాంటి ప్రోగ్రాం కూడా ఇంకొకటి ఉండదని తెలుసు. అది కోల్పోతే నేను మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదని తెలుసు. కానీ నేను ఆ రోజుల్లోనే ఎదిరించులోని. మరి ఇదెంత నాకు ఇదేం కొత్త కాదు కదా. నేను ఎవరైనా ప్రశ్నిస్తా, నా ఇష్టం, నా హక్కు. రేపు పొద్దున టీడీపీలో అన్యాయం జరిగితే ఇదే మాట మాట్లాడు. అన్యాయం జరిగే స్థాయి రాదన్న. టీడీపీ జరిగితే అంటున్నాను, నేను ఎవరైనా ప్రశ్నిస్తా. జరిగితే ఎవరినైనా దేవుడినైనా ప్రశ్నిస్తా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జరిగితే నేనే ప్రశ్నిస్తాను. జనసేన వాళ్ళు తప్పు చేస్తే మీరు ఇదే రకంగా నేను ఎవరైనా ప్రశ్నిస్తాను అంటున్నా. నేను ఎవరైనా ప్రశ్నిస్తాను. అవకాశం వాళ్ళు ఎవరు అవకాశం వాళ్ళు చేయరు. ఎందుకంటే ఎప్పటి వరకు ఉన్నారంటే ఇప్పుడు ఒకటన్నా తప్పు చేశారు అంటే మరీ దారుణంగా టీడీపీ కార్యకర్త మాచల్ నియోజకవర్గంలో ఉండే తోట చంద్రయ్య అనే వ్యక్తి 1 ఎకరాలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహం వల్ల ఊరంతా చెడిపోద్దని కంఠం మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే, జై చంద్రబాబు జై తెలుగుదేశం అంటే కంఠం కోసేశారు. అర్థమవుతుందా? అలాంటి తప్పు అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అయితే చేయదు కదా. ఆ రకంగా అయితే చేయదు. అంటే చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు, పథకాలు ఇవి ఎవడైనా చేస్తాడు, ఏ ప్రభుత్వమైనా. ఈ దారుణాలు ఎవరు చేయరు కదన్న. శ్రీరెడ్డి లాంటి అమ్మాయి చేత, ఆ మొండ చేత బూతులు తిట్టించడం, ఆ బోరుగడ్డ అనిల్ చేత బూతులు తిట్టించడం, ఆ పోరం బొక్కు డెకాయిట్ నా కొడుకు పోసాని చేత నటిని అవమానిస్తున్నారేమో మీరు. వాడు ఎవరు నట్టే శ్రీరెడ్డి గురించి సహ నట్టే 2-3 ఆస్కార్లు ఇచ్చినట్టున్నావు ఈ మధ్య. నువ్వు ఏమీ లేదు. ఇప్పుడు ఎంత మందిని ఇప్పుడు మా ఆవిడ అంటే మీ ఉద్దేశంలో ఆస్కార్ అవార్డు వస్తేనే నటులు అన్నట్ట. ఆవిడకి ఎన్నో ఇచ్చేస్తారు. ఆవిడకి జగన్మోహన్ రెడ్డి నటి, ఆవిడ ఆస్థాన నటి ఆవిడ అనమాట. అంటే మీరు చంద్రబాబుకు సపోర్ట్ చేసే తప్పులేదు, కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి చేసుకోవయ్యా. నేను ఎవడు చేయొద్దన్నాను. 10 పార్టీలు పెడితే 10 పార్టీలకి కార్యకర్తలు ఉంటారు, 10 పార్టీలకి ఆఫీసులు ఉంటాయి, 10 పార్టీలకి మేనేజర్లు ఉంటారు, 10 పార్టీలకి జెండా ఉంటుంది. ఎవడొద్దన్నాడు? బూతులు ఎందుకు అంట. అసలు నీకు సంబంధం. నేనంటే రాజకీయాల్లో దిగానబ్బా. నేను రాజకీయాల్లో దిగినా, నేను వేమిరెడ్డి గారి ద్వారా వెళ్ళాను, మాట్లాడినా, వచ్చినా, నేను పూర్తిగా దిగిపోయినా. నీకు ఎవడు కండువా కప్పాడు? నీకు ఎవడు పార్టీలోకి ఆహ్వానం ఉంది? నువ్వు ఎందుకు పార్టీలో తిరగట్లేదు? క్యాంపెయిన్లో ఎందుకు లేవు? ఒక ప్రెస్ మీటు నువ్వు మన సాక్షి ఆఫీస్ నుంచో లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు? చెన్నైలో ఎక్కడో దాక్కొని వీళ్ళు ఇచ్చే చిల్లర ముష్టి డబ్బులు ఎందుకు పెట్టాలంటున్నా? ఫేస్బుక్లో పెడితే డిలీట్ చేయడానికి ఉండదు, కేసు పెట్టడానికి ఉండదు. అదే ప్రెస్ మీట్లో మాట్లాడి పెడితే కేసు కదా. వాడైనా పంచప్రభాకర్ అనే వాడైనా, ఈ డెకాయిట్ నా కొడుకు వేణుగోపాల్ స్వామి ఉంటాడు, అందగాడు, చెప్తాడు నేను అందగాడిని, నాకు క్రష్ ఉంది అంటాడు కదా. ఈడు మాంసం అంటే ఆర్పన్న ఏం చెప్తున్నాడు? వైసీపీ నేతలకు సపోర్ట్ చేసే వాళ్ళంతా నీచ్ కమ్మినే వాళ్ళు అంతేనా? ఖచ్చితంగా వైసీపీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో నీచ్ కమిన్ కుత్తేగాలి. ప్రూఫ్ అయిపోయింది కదా, ప్రూవ్ ఉంది కదా. ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది కదన్నా. ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు, సమంత గది, నా చేతిన గది ఎక్కడో విడాకులు తీసుకున్నారని విషయాన్ని ముందుగానే పసిగట్టి ఏ పబ్బులోనో ఒక బకెట్ నిండా తాగా నా కొడుకు. ఏదో మన ఇద్దరు మాట్లాడుతూ ఉన్నాం అబ్బా. ఇప్పుడు కెమెరా ఆన్ చేయక ముందు మనం మామూలుగా మాట్లాడుకోవాలా? అది ఆయన అన్నాడు. అదిని మెల్లో జంజి వేసుకొని ఇంత లారీ అద్దాలు పెట్టి ఈ కొబ్బరి మొండం మొహం నా కొడుకు మీసాలెట్టు పెట్టి ఆ రాసి ఈ రాసి హీరోయిన్ రాసి అని మొత్తాన్ని పెట్టి సమంత నాగ చైతన్య విడిపోతారు. ఎందుకంటే విడిపోయేది ఆల్రెడీ వాళ్ళ పర్సనల్ డ్రైవర్లు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఎక్కడో ఒక చోట ఏదో ఒక పబ్బులో సమాచారం అయితే సమాచారం. ఈడేం చేశాడు? ఆ సమాచారాన్ని మెల్లో వేసేసుకొని ఇంకా ఈడు అన్నారు కదా నువ్వు కలిసి ఉండగలరా? ఒరే మన పరుగు పోతుంది వాడని విడిపోయినారు. వీడు దీన్ని పట్టుకుని బీఆర్ఎస్ గెలుస్తుంది, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, వరల్డ్ కప్ లో ఇది గెలుస్తుంది. ఇంత పెద్ద ఆస్ట్రాలజర్ ని పట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నా. ఎవడు వాడు ఆస్ట్రాలజరా? ఆస్ట్రాలజర్ అయితే నేను ఇంకా జ్యోతిష్యం ఎందుకు చెప్పను, నేను రాజకీయాల జోలికి రాని ఎందుకు చెప్పాడు? వాడు ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకున్నట్లేవే. వాడే ఒప్పుకున్నాడు డెకాయిట్ నా కొడుకు, వాడే ఒప్పుకున్నాడు బాణపట్ట నా కొడుకు, ఆడే ఒప్పుకున్నాడు కంత్రి నా కొడుకు. నా తప్పు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాను. ఎందుకు వేణుస్వామి పేరు చెప్పగానే పూనకం వచ్చినట్లేదు? వేణుస్వామి వల్ల చాలా మంది కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఆ సమంత నాగ చైతన్య చెప్పినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ గెలుస్తారు కానీ 1000 కోట్లు. ఎందుకంటే కేవలం ఎవరో ఒక ఇద్దరు రోడ్డు పక్కన విడిపోతారంటే వీడిని పట్టించుకోవాలి కాదన్నా. పెద్ద ఫ్యామిలీ. సమంత గారు అంటే హై రేంజ్ హీరోయిన్, అందగత్తె, నాగ చైతన్య, వీళ్ళందరూ పెద్ద ఫ్యామిలీలు. అందులో ఉన్న లొసుగుని వీడు పట్టాడంటే ఇది చిన్నటోడు కాదు అనే ఉద్దేశంతో కొన్ని 1000 కోట్ల రూపాయలు లాస్ అయిపోయారన్న. ఎస్ఆర్హెచ్కి వెళ్తా అన్నాడు, బీఆర్ఎస్ అన్నాడు, అభిషేక్ శర్మ అని ఎవడ
ఒకవేళ 2 టీములు ఒక టీం గెలుస్తుందన్న చెప్పు కానీ అభిషేక్ శర్మను ఆపేది ఎవడంట. అంటే ఈ డకాయిట్ నా కొడుకు ఈడు మందు ఏంది, ఈడు మగువేంది, ఈడు సిగరెట్లు ఏంది, ఈడు పెళ్ళామేంది, ఈడేంది, ఈడు రీల్స్ ఏంది, ప్రభాస్కి పెళ్లి కాదంటాడు, ప్రభాస్కి హిట్ రాదంటాడు, వరుణ్ తేజ్ విడిపోతారంటాడు. అంటే వీడు ప్రత్యక్షంగా పరోక్షంగా సమంత గారి నాచంద్ర ఒక్క ఇష్యూ పెట్టుకొని కొన్ని వందల ఫ్యామిలీలు వీడు టార్గెట్ చేసి వీడు పబ్లిసిటీ కోసం వీడు కావాలని వాళ్ళు డిస్టర్బ్ చేశాడు మానసికంగా. కాబట్టి నా అలాంటి వాడు వచ్చి మాట్లాడాల్సి. ఇప్పుడు నేను ఎవరు ఎదవలో నేను రోజా గురించి ఫస్ట్ రోజమ్మ రోజా గారు అన్న, నా దాంట్లో ఫోన్లో కూడా ఇప్పుడు రోజా గారు అని ఉంటుంది. నేను ఎందుకు రోజా అన్నాను, నువ్వు మంచి విలువిస్తే నేను విలువిస్తా, నువ్వు విలువపోతే ఇంక దూకుడే తట్టుకోలేవు. అంటే మీ చేపల పులుసు షాప్ ఓపెనింగ్ ఆమెను పిలిపించుకోవచ్చు, కానీ ఏదైనా ప్రత్యర్థి రాజకీయపరమైన మాటలు మాట్లాడితే ఒక మాట సరే. ఇప్పుడు నువ్వు నాకు ఇంటర్వ్యూ పిలిచావు, మధ్యలో యారా పోరా అన్నాను, ఒప్పుకుంటావా? చేపల పులుసు ఓపెనింగ్ వచ్చింది స్థానికంగా తిరుపతిలో ఉండేవాళ్ళు ఆమెను పిలిపి, నేను అదే చెప్పేది, నాతో మంచిగా ఉన్నంత వరకు మంచే, నువ్వు చెడుగా ఉంటే చెడుగా. నేను ఎన్నిసార్లు చెప్పలేదా ఏమన్నా, ఏమయ్యా 20 సంవత్సరాల నుంచి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. నాతో మంచుకుంటే మంచుకుంటా. ఇప్పుడు రోజా గారు ఫోన్ చేసి ఆర్పి మనం జబర్దస్త్ ప్రోగ్రామ్ చేద్దాం, ఒకసారి కట్ అయిన తర్వాత మళ్ళీ మంచి మీరు అన్నమాట. నేనేమంటున్నాను, ఇది లాంగ్ ప్రాసెస్. ఇదేంటిది లాంగ్ ప్రాసెస్. ఇదేదో ఊరికే తాగేసి ఒక మాట అంటేనో ఈ కాదు. రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బ కొట్టింది ఆ మనిషి. 3,000 కోట్ల రూపాయలు దెబ్బేసింది. తిరుమల కొండ మీదకి నా అంత సాధ్వి లేదు. ఈ విషయం మీకు చేపల పులుసుకు పిలిచినప్పుడు తెలియదా? ఏది నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ ఫీల్డ్లోకి నేను వచ్చాననుకో, నీ ఫీల్డ్లో మొదలెడతా వేట. నా ఫీల్డ్ అది కాదు. అప్పుడు గుర్తుపెట్టుకో అలా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, ఎవడైనా నువ్వు అప్పుడే డిగ్రీ చదవలేదా అంటే 10th చదవాలా, 7th చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, అప్పుడు ఎందుకు డిగ్రీ చదవలేదు, అన్ని తెలివితేటలుంటే 5వ తరగతి చదివినావంటే. ఎప్పుడైనా ఒక మనిషికి వాడి ఆవేదన వాడి రోషం ఏదో ఒక టైంలో బయటపడిన తర్వాత మొదలెడతాడు వేట. అంతేకాని పుట్టుకతోనే నీ పేరు నువ్వు ఎందుకు పెట్టుకోలేదు అంత తెలివినోడు అంటే, పుట్టుకతో ఎవరికి నోరు పెకలదు. పుట్టుకతో అయా ఈరోజు చచ్చిపోయే ప్రతి ముసలోడు ఒకప్పుడు చిన్నపిల్లోడే, వాడికి 5 రూపాయలు 5 ఆకారాలు 5 సార్లు పుట్టుకలు ఉండవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి అప్పట్లోనే సినిమా తీయచ్చుగా, ఖుషి సినిమా అప్పుడే రాజకీయాల్లోకి రావచ్చుగా, మరి ఆ ఖుషిని అడుగు నన్ను. ఖుషి సినిమా అప్పుడే పార్టీ పెట్టచ్చు కదా, మొన్న ఎందుకు పెట్టావంటే ఒక ఆలోచన మొదలవడానికి, ఒక రోషం రావడానికి ఒక పాయింట్ ఉంటుంది, ఆ కోపం రావాలి, అప్పుడే వస్తుంది ఎవరికైనా. రోజా గారు స్కిట్ చేస్తే నేను వెళ్ళిపోయినా, అయిపోయింది, ఆడ వరకు నాకు ఇంకేం గొడవలు లేవు. నువ్వు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పెట్టుకొని 3 పెళ్ళిళ్ళు జగనన్న బొచ్చు కూడా పీకలేవు అన్నప్పుడు నాలాంటి వాడికి మండింది అంతే.